రుబ్బురోలు. ఆ రోజుల్లో ప్రతి ఇంట్లో ఉండేది రుబ్బురోలు. దానితో వచ్చేవి ఆహారంలో చక్కటి రుచులు. పొద్దున్నే మొదలయ్యేవి రుబ్బురోలు శబ్దాలు. అది లేకుండా నడిచేది కాదు ఏ వంటిల్లు. రోట్లో రుబ్బిన పిండితో చేసేది అమ్మమ్మ మృదువైన ఇడ్లీలు, దోసలు, గారెలు. అందులోకి ఖచ్చితంగా ఉండాల్సిందే కారంగా చట్నీలు. మధ్యాహ్నానికి రోటి పచ్చడి లేకపోతే దిగేవి కాదు ముద్దలు. ఎలా మర్చిపోగలం రోటిలో అన్నం వేసి కలిపి తిన్న రోజులు? అందులో ఆకులు వేసి నూరి ఆడుకునే వాళ్ళ మాటలు. రోలు పాడవుతుందని ఆపమనేది అమ్మమ్మ సరదాలు. కాలంతో కనుమరుగైంది రుబ్బురోలు, వచ్చాయి మిక్సీ గ్రైండర్లు. ఇక మెల్లగా పెరిగాయి బద్ధకాలు. దానితో మొదలయ్యాయి ఒళ్ళు నొప్పులు. అప్పట్లో ఇంట్లో చేసే ప్రతి పని వ్యాయామంలా ఇచ్చేవి ఆరోగ్యాలు. అందుకేనేమో రుబ్బురోలుకి లక్ష్మీదేవితో సమానంగా చేసేవాళ్ళు పూజలు. ఇప్పుడు అవన్నీ తప్పించి డబ్బు కట్టి మరీ బయటికి వెళ్ళి చేస్తున్నారు కసరత్తులు. అవి ఆ రోజులు, అవి మా రోజులు.